అలానే సుధీర్‌కి మీకు బాండింగ్. చాలా మంది కామెంట్స్‌లో ఏంటి సుధీర్‌ని ఇలా అంటున్నావు, నువ్వు అలా అంటున్నావు అని మిమ్మల్ని ఆ విషయంలో కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదేముండదమ్మా. కానీ ఆన్ సెట్‌లో మీరు చూస్తే బెస్ట్ ఫ్రెండ్స్. నా ఆడియన్స్ నాకుంటారు, సుధీర్ ఆడియన్స్ సుధీర్కి ఉంటారు. కాబట్టి అందులో వాళ్ళెవరో నలుగురు ఆ మాట అన్నారని సుధీర్ నాతో మాట్లాడకుండా ఉండడు, లేకపోతే నేను సుధీర్తో మాట్లాడకుండా ఉండను. మా ఇద్దరు కాంబినేషన్ స్కిట్లు ఎన్ని రకాల హిట్లు అయినాయో మా ఇద్దరికే తెలుసు. కాబట్టి మేమిద్దరం కలిసి చేసిన స్కిట్లు చాలా ఉన్నాయి. ఎన్నో స్కిట్లు మిలియన్స్ వ్యూవర్షిప్ ఉన్నాయి. కాబట్టి కామెంట్స్ అనేవి చాలా వరకు కొంతమంది కలిసి కూర్చొని వాంటెడ్ గా చేసే కొన్ని ఉంటాయి. అవి నేను పట్టించుకోను, ఎందుకంటే వీళ్ళు వాంటెడ్ గా చేస్తున్నారని నాకు తెలుసు. అలానే సుధీర్ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? హీరోగా చేసి మనోడు సక్సెస్ అయితే ఇంకా అంతకంటే హ్యాపీ ఏముంటుంది. అందరూ మన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలనే కోరుకుంటారు. అయితే అందరూ కలిసి క్లాప్స్ కొడతారు, అదే చూడండి మా వాడు హీరో అయ్యాడని చెప్పుకుంటారు. అదే జరగాలని మేము కోరుకుంటాం. అంతే. ఇప్పుడు బలగం వేణు అని ఉన్నాడు, ఒక బలగం సినిమా హిట్ కొడితే మా అందరికి ఎంత హ్యాపీ అనిపించింది. ఒక జబర్దస్త్ తోడికి దక్కిన గౌరవం అది. అంతకు ముందు జబర్దస్త్ కామెడీగా అనే వాళ్ళంతా జబర్దస్త్ కామెడీనా రమ్మని చెప్పు, అతని దగ్గర ఏదో మంచి స్టోరీ ఉంటది. ఈ రోజు పిలుస్తున్నారంటే బికాజ్ ఆఫ్ వేణు అన్న. ఎందుకంటే బలగం ఒక గౌరవాన్ని తెచ్చింది అందరికి. అలానే ఆది గారు, మీకు రాబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి క్వాలిటీస్, అమ్మాయి కలర్, హైట్, లుక్స్ ఎలా ఉండాలి? ఈ రోజుల్లో ఫస్ట్ అమ్మాయి అయి ఉండాలి. ఒరే నేనేమి ప్యూర్గా నీకు ముందు ఏమీ లేవు కదా, నువ్వు ముందు ఎవరిని లవ్ చేయలేదు కదా, ఇలాంటివి అడిగే పర్సన్ కూడా నేను కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఏజ్ దాటాక ఎవడొకడి మీద అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా కామన్ విషయం. ఒకరి మీద అట్రాక్షన్ రావకపోతే అది అటు పక్క ఆడవాళ్ళు కాదు, ఇటు పక్క మగవాళ్ళు కాదు. కాబట్టి అట్రాక్ట్ అవ్వడంలో తప్పే లేదు. అలాంటివి లేకుండా నాకు అసలు ఇంతవరకు మగాడిని చూడని అమ్మాయి కావాలి అంటే అది జరిగే పనే కాదు. అంటే మీకు ఉంటాయి కదా, ఇలా ఉండాలి అమ్మాయి హైట్, కలర్. నేను అవేం అడగనరా, నీ మనసులో ఇంకెవడైనా ఉన్నాడా లేకపోతే చెప్పు, అప్పుడే ముందుకెళ్దాం. అంతే తప్ప నువ్వు ఇంకొకరిని మనసులో పెట్టుకొని నా దగ్గరకు వచ్చి మళ్ళీ నాతో కలిసి ఉన్న ట్యాగ్ చేసి తర్వాత నువ్వు వాడిని పిలిచి మీ ఇద్దరు కలిసి నన్ను వేసేసి అలాంటివి వద్దు మనకి. బతుకుంటే చాలురా దేవుడు అనుకుంటున్న టైం ఇది. ఈ 2026లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు కొత్తగా? కామెడీ అనేది నేను ఫిక్స్ అయితే ఏ రోజుకైనా బ్రహ్మానందం గారు లాంటి స్థాయికి వెళ్ళాలన్నది నా డ్రీమ్ రా. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఉన్నంత సస్టైనబిలిటీ రేపొద్దున మనం ఏ స్థాయికి వెళ్ళినా, లేకపోతే మనం ఇవన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళినా, వాడు యూట్యూబ్కి వెళ్ళి హైపరాది స్కిట్ పెట్టుకొని చూడడమో, లేకపోతే హైపరాది చేసిన కామెడీ సీన్ ఒకటి పెట్టుకొని చూడడమో, చూడాలనిపించేలాగా మనం ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఇంకా కష్టపడాలి. ఇంకా మంచి మంచి సందర్భాలు ఉన్న సిచ్యువేషన్స్ ఉన్న సినిమాలు మనకు పడాలి. ఆ సిచ్యువేషన్ లో మన కామెడీ పండాలి, అది ఆడియన్స్ కి నచ్చాలి. అంతే. బెస్ట్ కమెడియన్ గా ఉండాలి, బ్రహ్మానందం గారిలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా ఈ 2026లో. అంతే. అంతకు మించి ఇంకేం లేదా? ఇంకేం ఉంటదిరా, నాకేం హీరో అవ్వాలని ఇలాంటి ఏం లేవురా. కానీ చాలా సినిమాలు వచ్చాయని విన్నాను నేను. ఇప్పుడు కొంతమంది మనకి ఏదో వచ్చే వ్యూవర్షిప్ ని బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో మన దగ్గరికి ఎవడో కూడా వచ్చి నేను ఒక 2 కోట్లు పెడతానండి, 3 కోట్లు పెడతానండి, ఈ కంటెంట్ తో చేద్దాం అంటారు. నేనేమంటానంటే ఆ 3 కోట్లు జాగ్రత్తగా పెట్టుకోండి మీ దగ్గర. నేనే ఒక మంచి కంటెంట్ ఉన్న మంచి హీరోని ఎవరైనా ఆ రేంజ్ లో చేయగలిగే వాళ్ళని చూపించి మీకు ఆ డబ్బులకి కనీసం మీకు ఒక 10 రూపాయలు లాభం వచ్చేలా ఉండాలి, కానీ ఆ డబ్బులు మీరు పోగొట్టుకునేలా ఉండకూడదు. ఎందుకంటే నా బాడీకి కానీ నేను ఫైట్లో పాటలో పెట్టుకుంటే ఆడియన్కి అది నచ్చదు. వాడు నన్ను ఎలా చూడాలనుకుంటాడు అలా చూడాలనుకుంటాడు. ఇంకా నేను చెయ్యాలనుకుంటే నాకు బసెల్ జోసెఫ్ అని ఒక హీరో ఉన్నాడు, ఆ మలయాళం అతను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటాడు. పాటలు ఫైట్లు ఇవేం ఉండవు, టోటల్ కంటెంట్ పరంగా వెళ్ళిపోతూ ఉంటది, కంటెంటే నడిపిస్తుంది. అలాంటివి చేస్తా. అలానే ఆది గారు, ప్రతి ఒక్కరి లైఫ్ లో వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉంటారు అంటారు. అలా మీ లైఫ్ లో ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచారు ఎవరైనా? వెన్నుపోటు కాదు, కానీ రీసెంట్ గా నేను హ్యాపీ ఫీల్ అయిన విషయం ఒకటి. నేను ఏదైతే ఇండస్ట్రీకి అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు కృష్ణానగర్ ఒక చోటకు పిలిచారు, నన్ను పిలిచి ఆడిషన్ చేశారు. నువ్వు 5,000 ఇవ్వాలి, రేపు నుంచి నీకు షూట్. మనకు తెలియదు కదా, ఎవరినో అడుక్కొని తెచ్చి 5,000 ఇస్తే ఆ తర్వాత రోజు వెళ్తే ఆఫీస్ మూసేశారు. ఆ టైంకి నాకు 5,000 అనేది చాలా పెద్ద విషయం. అవి మళ్ళీ నేను ఇంకోటికి ఇవ్వాలి. కనీసం అందులో కనపడితే ఒరే ఇదిగోరా ఇందులో కనపడ్డానంటే వాడు కొన్ని రోజులు ఆగమన్నా ఆగుతాడు. అది మూసేశారు. అది లేదు, వీడికి 5,000 ఇవ్వాలి, వీడు అడుగుతున్నాడు, వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మొన్న అతను ఎవరో పాపం, అతను ఏదో చిన్న సినిమా ఒకటి తీసుకొని ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అతను చెప్పాడు, ఇప్పుడు అతను హైపరాది అయ్యాడు, అతని దగ్గర 5,000 తీసుకుంది నేనే అని.
నేను ఇప్పటికీ పశ్చాత్తాపడుతుంది ఆ ఒక్క విషయంలోనే. ఆ తర్వాత మాకు ఆ పరిస్థితులు అనుకూలించక వెళ్ళిపోయాను. ఈ రోజు అతను హైపరాది అయ్యాడు, అతనికి సారీ అని చెప్పాడు పాప. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది ఇదైతే బెస్ట్ థింగ్, ఇది వెన్నుపోటు కాదు, ఇదైతే హ్యాపీ థింగ్. ఆ టైంకి అది వెన్నుపోటు, కానీ ఈ టైంకి చాలా ఫన్ ఇన్సిడెంట్. ఫన్ అది. మీరు ఎన్నో కష్టాలు చూసి వచ్చి ఉంటారు, అలానే డబ్బులు సంపాదించి కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆ డబ్బు మీద అత్యాశ ఉండకూడదు. ఫస్ట్ ఒకటి మీద జలస్ ఫీలింగ్ తో నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జలస్ ఫీలింగ్ ఆపేసి, పక్కింటోడు ఏమనుకుంటాడా అనేది ఆపేసి, నీ లైఫ్ హ్యాపీగా ఉందా లేదా, నీకు వస్తున్న డబ్బుతో నీ అవసరాలు తీరుతున్నాయా లేదా, ఇది మాత్రమే ఆలోచించగలిగిన రోజు ఆ ఫ్యామిలీ ఆ వచ్చే డబ్బుతో హ్యాపీగా ఉంటది. అంతే. నువ్వు ఏడవడం ఆపాలి ఫస్ట్. ఒకటి మీద ఏడవడం ఆపాలి. ఆ రోజే నీకు సక్సెస్ అయినా డబ్బు అయినా ఏదైనా వెతుక్కుంటూ వస్తుంది. అలానే ఆది గారు, రీసెంట్ టైంలో సనాతన ధర్మం అని చాలా మంది గొడవలు పడడం కానీ, చాలా ఫైట్స్ జరగడం కానీ జరుగుతుంది. మనిషి కోసం ఇవి ఉన్నాయా, దానికోసం మనిషి ఉన్నారా? నేనేమంటానంటే, నువ్వు నీ మతాన్ని ప్రేమించడంలో తప్పే లేదు, కానీ ఇతర మతాలని గౌరవించాలి అనేది మెయిన్. నేను ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినప్పుడు కూడా ఆయన సనాతన ధర్మం అన్నాడు, కానీ ఇతర మతాలను ఆయన రెస్పెక్ట్ చేసినంతగా ఎవరు రెస్పెక్ట్ చేయరు. ఆయన ఏ రోజైనా ఇంతమందికి సహాయం చేశాడు, కౌలు రైతుల కోసం అంత సహాయం చేశాడు. ఏ రోజైనా కులం చూసి మతం చూసి సహాయం చేశాడా? వాళ్ళ అవసరం చూసి చేశాడు. అలాగే మొన్న ఇప్పుడు ఆ మన్యం ప్రజలు కానీ వాళ్ళు ఏమన్నా హిందూ మతం అని చేశాడా? వాళ్ళందరూ వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చేశాడు. అలా ఆయన ఎప్పుడూ కూడా మతం చూసి చేయడు, వాళ్ళ అవసరం చూసి చేస్తారు. అలాగే మనం కూడా ఉండాలంట. ఇప్పటికీ నాతో పాటు అజర్ అనే ఒక ముస్లిం సంబంధించిన అబ్బాయి ఉంటాడు. పవన్ అని ఒక అతను ఇప్పుడు మారుతి గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా చేస్తున్నట, అతను ఒక క్రిస్టియన్. నా రూమ్ లో ఉంటారు వీళ్ళు. ఇలా నేను అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఉన్నవాడిని. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఊర్లో సుబాని అని ఒక ముస్లిం, ఆ తర్వాత ఆదర్శ, బ్రహ్మయ్య, వీరేంద్ర, ఇలా ఉన్న సుబాని కూడా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. వాడు ఇప్పుడు ఏదన్నా రంజాన్ వచ్చినప్పుడు వాడు నన్ను ఇంటికి పిలుస్తాడు, వాళ్ళ ఇంట్లో మంచిగా ఆ రోజు బిర్యానీ వండి, అలాగే సంక్రాంతి వచ్చినప్పుడు వాడు మా ఇంటికి వస్తాడు. మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి అందరూ గౌరవించాలి. అందరూ అలాగే కొంతమంది ఎక్కడో పాకిస్తాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఇక్కడ ముస్లింలందరికీ ఆపాదిస్తుంటారు. అది చాలా రాంగ్ అంటాను. For more videos like this, subscribe Big TV channel.